ఇప్పుడు మనం చదువుకున్నాం, నైలు నదిలో మొసళ్ళు పండుకొని ఉంటాయి. అంటే ఒకవైపు ఖడ్గం తిరుగుతుంది బిడ్డలను చంపటానికి, మరొక వైపు ఎక్కడ దాచాలో తల్లికి తెలియక, అర్థం కాక ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి నైలు నదిలో పెట్టింది. అక్కడ మొసళ్ళు పండుకున్నాయి. ఆ మొసళ్ళని దేంతో పోల్చాడో తెలుసా దేవుడు? ఫరోతో పోల్చాడు. ఫరో రాజుతో పోలుస్తున్నాడు మొసలి అని. ఎందుకమ్మా మొసల కన్నీరు కారుస్తావు అంటాం కదండి. మొసలు మంచిది కాదు, డేంజర్, ప్రమాదం. అలాంటి మరణాల మధ్య తల్లి ఓ బాధ్యత తీసుకుంది. ఒక మోషే విషయంలో కాదండి, 3 విషయంలో బాధ్యత తీసుకుంది. ఇది చెప్పి ముగించాలనుకుంటున్నాను. 3 విషయంలో బాధ్యత తీసుకుంది. అలా బాధ్యత తీసుకున్న తరువాత మిరియాం ఏం చేస్తుందో తెలుసా? ఈ బిడ్డని జాగ్రత్తగా చూస్తుంది. అక్క తమ్ముణ్ణి కాపాడుకునే పనిలో ఉంది, తల్లి కూడా కుమారుని కాపాడుకునే పనిలో ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మీ బిడ్డల్ని కాపాడుకునే పనిలో మీరున్నారా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. మీ బిడ్డ మీతో పాటే సంఘానికి వస్తున్నాడా? మీ బిడ్డ మీతో పాటే దేవుని దగ్గరకు వస్తున్నాడా? మనం ఏమంటాం? నేను మీటింగ్కి వెళ్తున్నాను రా, నువ్వు జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండా. ఏదో పని ఉందని చెప్పావే కోదాడలో, డిమార్ట్లో ఏదో పని ఉందన్నాక, నువ్వు ఆ పని చూసుకొని రా, నేను ఈ పని చూసుకొని వస్తా, అంతేనా?